అందరికీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము గుడికి వెళ్దాం అనుకుంటున్నాం. ఆ ఇంట్లో పూజ చేసుకొని దేవుడికి ప్రసాదం సమర్పించి తర్వాత ఇంటి ముందర ముగ్గు వేసుకున్నాము. వాకిల్ని పూజించుకున్నాము. వాకిలంటే గడపని పూజించుకున్నాము. రాగి తుంబు పెట్టుకున్నాను. తర్వాత దేవుడికి కావాల్సిన పూలమాల, టెంకాయ అవి తెచ్చుకున్నాము. తర్వాత వెళ్ళాము. ఈ రాయచోటి సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. గుడి చలంపల్లిలో ఉంది. గుడికి ఎంట్రన్స్లోనే లోపలికి వెళ్ళగానే నందీశ్వరుడు ఉంటాడు. తర్వాత రోంత లోపలికి వెళ్ళగానే నవగ్రహాలు, తర్వాత వినాయకుడు, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి. నాకు అంతగా తెలియదు అక్కడ ఉండే దేవుళ్ళు. తప్పుగా అనుకోకండి, నాకు తెలియదంటే నాకు నిజంగానే తెలియదు. మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి, తెలుసుకుంటాను. అక్కడ పూజారికి ఏదో పని ఉందని చెప్పి కొంచెం లేట్గా చేశాడు పూజ. మేము కొంచెం తొందరగా వచ్చాము. ఇంకా పూజ చేయలేదు అక్క దేవతలకి. మళ్ళీ మిగతా దేవతలకు అందరికీ పూజ చేశారు. అక్క దేవతలు చేయడానికి కొంచెం లేట్ అవుతుందన్నారు. అందుకని బయటికి వెళ్ళాను నేను. కొంచెం ముందరికి వెళ్తే నాగదేవత కనిపిస్తుంది. నాగదేవతను బాగా పూజించారు ఎవరు. ముందే వచ్చి టెంకాయ కాదు ఆనందము. నాగదేవతను చూడగానే భలే ఆనందం వేసేసింది. మీరు కూడా నాగదేవతను చూసేయండి. నాగదేవత దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని ప్రదక్షిణలు చేసేసి వెళ్ళిపోయాను అనమాట. మళ్ళీ టెంపుల్లోకి అక్క దేవతల దగ్గరికి వచ్చేసాను. నేను వీడియో తీసుకుంటున్నాను. వీడియో తీస్తుంటే భయం వేస్తుంది, తీయచ్చో తీయకూడదు అని. కానీ పూజారిని అడగలేదు. పూజారి గారు బొట్లు పెడుతున్నారనమాట. గంధం మరియు కుంకుమతో బొట్లు పెడుతున్నారు. బొట్లు పెట్టేసిన తర్వాత పూలమాలతో అలంకరించారు. నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ తృప్తిగా ఉంది. వచ్చినందుకు అక్క దేవతల్ని దర్శనం చేసుకున్నానన్న సంతోషం పొంగిపోతుందన్నమాట. ఇక్కడ సైన్యాలు కూడా చెప్తారు, నిజంగానే చెప్తారు, అంతా నిజమే చెప్తారు. ఇది ప్రమోషన్ అయితే కాదు. మనం మనీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇక్కడ సహనం చెప్తారు. మనం ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళాలి, లేదంటే అక్కడ సహనం చెప్పారు. మనం మన మనసులో ఏమనుకుంటున్నామో అక్కడ ఖచ్చితంగా అదే చెప్తారు. స్వామికి మనం ఎవరో తెలియదు, మనకు స్వామి ఎవరో తెలియదు, కానీ స్వామి నిజంగా చెప్తారు. 100% కరెక్ట్గా చెప్తారు. ఖచ్చితంగా నమ్మండి. మీకు కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి, అక్కడ చెప్పించుకోండి. మీకు నిజంగా సాల్వ్ అవుతుంది. నాకైతే సాల్వ్ అయింది. మా బాబు కూడా ఇప్పుడు బాగున్నాడు, హెల్తీగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళడం వల్లే మా బాబు కూడా మంచిగా ఉన్నాడు.
వాడు వచ్చాడు, తిన్నాడు, ప్రసాదం తిన్నాడు, పడుకున్నాడు. ఇట్లుంటుంది మనతోటి. ఆయన బయటికి వెళ్ళి పూలమాల తెచ్చాడు ఇంకోటి ఆంజనేయ స్వామికి వేయడానికి. ఆంజనేయ స్వామికి వేసి టెంకాయ కొట్టుకొని ఆ బాబుని స్వామి దగ్గర పంపిట్టి మళ్ళీ ఇచ్చాడనమాట. లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు టెంకాయ కొట్టుకొని బొట్టు పెట్టుకొని వెళ్ళిపోయామన్నమాట.